పల్లెటూరి స్టైల్లో సర్వపిండి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అది కంప్లీట్ వీడియో, కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనకు ఉంటుంది. ఈరోజు నువ్వు చేసేది ఏంటక్క? సర్వపిండి చేస్తున్నాను. మన తెలంగాణ స్టైలే కదా? తెలంగాణ జనరల్ తెలంగాణలోనే చేస్తారు సర్వపిండి అంటే. ఆంధ్ర వాళ్ళకి చాలా వరకు తెలియదు కదా. దాంట్లో నువ్వు ఏమేమి యూజ్ చేస్తున్నావు? పచ్చిమిర్చి, ఆనియన్, ఓకే, వెల్లుల్లి. అంటే క్వాంటిటీ ఎంత? ఇప్పుడు పచ్చిమిర్చి ఇన్ని తీసుకున్నావు కదా, ఇవి ఎంత ఎంత పిండికి అన్ని పచ్చిమిర్చి తీసుకున్నావు? ఒక పావు కేజీకి. ఓకే. బియ్యం పిండి ఎంత? బియ్యం పిండి పావు కేజీ. ఓకే. ఇది ఆనియన్. ఆనియన్ కూడా మిక్సీ పడతావా? ఓకే, ఆనియన్ కూడా మిక్సీ. వెల్లుల్లి కూడానా? ఇవన్నీ ఒక 2 గడ్డలు సరిపోతాయి. సరిపోతాయి. కొన్ని ధనియాలు. ఓకే. జీలకర్ర. ఓకే. జీలకర్ర ఒక 2 స్పూన్స్. ఓకే. ఇంకా సాల్ట్. సాల్ట్ ఎంత? రుచికి సరిపడా. రుచికి సరిపడా. అంటే ఓకే, మనమైతే ఇంత తింటాం కాబట్టి ఇంత వేసుకుంటాం. కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అంటే కారంకి తగ్గట్టు సాల్ట్. ఓకే. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. మన అదేంటి ఇప్పుడు ఇదేంటి? ధనియా పౌడర్. ఓకే. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అంటే ఇలా కచ్చపచ్చగా పట్టేసుకోవాలా? మొత్తం కంప్లీట్ గా పేస్ట్ లా చేయొద్దు. అంటే ఇలా ఉంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు పిండి కలుపుకుందామా? ఓకే. ఫస్ట్ పిండిని ఇట్లా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇందులో ఏమన్నా చిన్న చిన్న బరకలాగున్నా లేదు. పిండిలో వచ్చేసి ఏమేం కలుపుతున్నాం? కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇది నానబెట్టుకున్న శనగపప్పు కదా, నానబెట్టుకున్న శనగపప్పు, కొన్ని నువ్వులు, పెసరపప్పు, నెక్స్ట్ ఆనియన్ కూడా ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. సో దీని తర్వాత ఏంటంటే స్ప్రింగ్ ఆనియన్, అదే వెల్లుల్లి అంటారు కదా, ఉల్లిగడ్డ కాడలు, అదే. ఇది కరివేపాకు ఇలా తుంచుకుంటే బాగుంటది. అంటే కొంచెం పెద్దగా ఉంటే ఇట్లా పిండికి పట్టుకుంటే మనకి టేస్టీగా రావడం కోసం. ఓకే. నెక్స్ట్ ఏం వేస్తున్నావు అక్క? ఇది కొత్తిమీర. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మిక్సీ పట్టింది. ఇప్పుడు ఆ పెసరపప్పు ఎప్పుడు యాడ్ చేస్తారు? పెసరపప్పు కూడా. ఓకే. పెసరపప్పు సాల్ట్ అంటే ఆల్రెడీ దీంట్లో కూడా వేసావు కానీ సరిపోదు. లేదు అంటే ఫస్ట్ ఇందులో కూడా కలిపేసుకోవచ్చు కదా. కలుపుకోవచ్చు, మొత్తం పట్టచ్చు. ఓకే. కొంచెం కారం అంటే కలర్ కోసం ప్లస్ అంటే అలాంటప్పుడు ఏంటంటే ఇది కొద్దిగా తగ్గించుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ ఇది అది అయ్యేసరికి ఎక్కువ అవుద్ది కాబట్టి ఇది కొంచెం అది కొంచెం వేస్తే బాగుండేది టేస్ట్. ఓకే. కొంచెం కలర్ కోసం పసుపు. అంటే కలరు పసుపు అనేది నార్మల్ గా కూడా మంచిది, ఆప్షనల్ ఇది, కానీ పసుపు హెల్త్ కాబట్టి కొంచెం కలర్ కోసం వేసుకుంటే చాలా బాగుంటది. ఓకే. ఓకే. ఈ పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని కలపాలి. మంచిగా కలుపుకోవాలి. ఓకే. పొడి ఇది వితౌట్ సోరకాయ కదా. ఫైనల్ గా ఇట్లా రెడీ అయిపోయింది కలిపిన తర్వాత. ఓకే. ఒక పావుల సగం అంతా అంటే చూపించు ఎంత తీసుకుంటావు? ఇంత ఓసేసిన. ఓకే. నూనె. సో అంత నూనెకి పిండి తీసుకున్నా. తీసుకుని ఇలా ఒత్తాలి గంజుకు. ఓకే. పల్చగా ఒత్తుకోవాలి. ఇట్లా పల్చగా ఒత్తిన తర్వాత హోల్స్ వేస్తే మంచిగా నీట్ గా ఆయిల్ అనేది మంచిగా ఇనుకుతుంది కాబట్టి మంచిగా కాలుతుంది అన్నట్టు. ఇప్పుడైతే ఫైనల్ గా పెట్టేసాం. ఇట్లా మూత పెట్టుకుంటే మంచిగా లోపల మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. ఓకే. దీనికి టైం ఏమన్నా ఒకసారి ఇలా తీసి చూడడం వల్ల ఏంటంటే మాడిపోకుండా సైడ్స్ కి తిప్పుతూ కాల్చాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లేమ్ కూడా చాలా లో ఫ్లేమ్ లో కాల్స్తే అది లోపల వరకు వెళ్ళి టైం తీసుకుంటుంది, బట్ టేస్టీగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సర్వపిండి అనేది లో ఫ్లేమ్ లో కాలాలి. చాలా మంది ఇది తెలియక ఏం చేస్తారంటే హై ఫ్లేమ్ లో పెట్టేసి కింద మాడిపోవడం, ఆ పైననేమో అంత పచ్చిగా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని నీట్గా నిదానంగా కాల్చుకుంటే బాగుండేది. సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కదా, ఇలా వస్తేనే క్రిస్పీగా అవ్వాలన్నమాట మెయిన్ థింగ్. సో ఇది మనకి ఇది ఉడికిపోయినట్టు ఎలా తెలుస్తుంది అంటే అది ప్యాన్ నుండి సపరేట్ అవుద్ది అనమాట సర్వపిండి అనేది. ఫైనల్గా అయితే ఇది అవుట్లుక్ అనమాట, అంతే కదా.
ఈ లెవెల్లో కాలితే కాలినట్టు. చూడు ఇప్పుడు ఇది ఇలా అంటే క్రిస్పీగా ఉంది కాబట్టి ఇలా సౌండ్ వస్తుంది. సో ఫైనల్గా సొరపిండి అయితే ఇలా రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ మా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, ఇదంతా కూడా సో ఇది కూడా ఒకరోజు మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను. ఇదంతా కూడా ఇంటి ముందన్నమాట. ఇవన్నీ కూడా పెట్టుకున్న ప్లాంట్స్, అంటే ఏదో ఆర్టిఫిషియల్ అట్లా ఏం కాదు. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేను ఇంకో బ్లాగ్ చేస్తాను, దాంట్లో అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను.